కేంద్ర కార్యాలయం రాష్ట్ర నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ద్రాక్షారామ గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాలు, జైభీం దళిత సేవా సంఘం, బీఎస్పీ నేతలు మందకృష్ణ మాదిగపై అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు కే గంగవరం మండల మాల మహానాడు తరపున మరి పోలీసు అధికారి వారికి మందకృష్ణ మాదిగ అలియాస్ ఎలియా మరి మొన్ననే ఒక టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానిస్తూ మరి అంబేద్కర్ బ్రిటిష్ వారి యొక్క ఏజెంటు, ఆయన పాత్ర స్వాతంత్ర ఉద్యమంలో కానీ భారతదేశం మీద కానీ లేదని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసి మరి చేసినటువంటి మందకృష్ణపై ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి మరి మాల మహానాడు తరపున ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఈ రోజు మనం కొట్లాడుతుంటే వాళ్ళ పైచేతిగా ఆనందం అనుభవిస్తారనేది తెలియట్లేదా? దయచేసి గుర్తుపెట్టుకొని నెట్టి పరిస్థితులను కూడా మా కోనసీమ జిల్లా అడుగు పెట్టామని మేము ఈ మీడియాగా తెలియజేస్తూ మరి వెంటనే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాలని, చెప్పకపోతే మీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లూరు మండలం కొరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెంలో మాతా కనకదుర్గ అమ్మవారి ఆలయం తొలి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, హోమాలు, పూల అలంకరణతో భక్తులు దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదం, అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. వ్యయ ప్రయాసలు చేసి ప్రతి వారము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనలతో పాటుగా ప్రతి భక్తులు కూడా తమ వంతు సహకారంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కరించిన వెంటనే వారి కామ్యములన్నీ కూడా సిద్ధించి మరలా తిరిగి వచ్చి అమ్మవారికి మృక్కుబడులు అనేవి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అమ్మవారికి వారు చేసినటువంటి 30 సంవత్సరాల యొక్క నిరీక్షణ. వాళ్ళు ఈ సంవత్సరం నుంచి కూడా అంగరంగ వైభవోపేతంగా అమ్మవారికి సేవించి తద్వారాగా సమస్తమైనటువంటి ఈప్సితార్థాలన్నీ కూడా తీర్చు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జార్జిపేటలో వేణుగోపాల స్వామి ఆలయం పరిధిలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన గ్రామాభివృద్ధి డ్రైనేజీ త్రవ్వకాలను గ్రామ మహిళలు, చిన్న రైతులు అడ్డుకున్నారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రైతులకు నష్టం లేకుండా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. మునిగిపోతుంటే మాకు ఈ నీరు వెళ్ళిందనుకో, మా నీరు ఆ నీరు మొత్తం నాశనం అయిపోతాయి. మాకు అదే కావాలి. ఇవన్నీ తీసేస్తారండి. ఆ నీరు వెళ్ళిపోయినా సేల్ పడడం డబ్బొచ్చేస్తుంది. పంట నీరు ఉందంటే అలాగే వెళ్ళి పంట నీరు ఆ నీరు మళ్ళీ వెనక్కి వస్తుందండి. అలాగే వెళ్తాండి. మాకు వెళ్ళి మార్పు చూపెట్టండి.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవులో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల నాయకుడు మందకృష్ణ మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వినతి పత్రం తాళ్లరేవు తహసీల్దార్కి సమర్పించారు. అలాగే దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కొరంగి పోలీస్ స్టేషన్లో వెంటనే కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సంఘ సభ్యులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు, ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలు, ప్రజలు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ ఉద్దేశపూర్వకంగా వివిధ కోణాలలో అంబేద్కర్ గారి కోణాలని, అంబేద్కర్ గారిని దృష్టి లోపంతో చూస్తూ మరి వివిధ అంబేద్కర్ అవమానిస్తూ మరి ఆయన్ని అవమానించి పరిచిగా కొన్ని వాక్యాలు మాట్లాడడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య. మట్టి మనుషులుగా బ్రతుకుతున్న మనల్ని మాట్లాడే హక్కు ఇస్తే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా చేస్తున్నాం. మందకృష్ణ మాదిగా ఇది మంచి పరిణామం కాదు. 58 కులాలలో మాదిగలు అనేవారు ఒక కులం. ఆ కులానికి ఒక నాయకుడు. నీ పరిస్థితి ఏంటి, నీ పరిణితి తెలుసుకో. బాబాసాహెబ్ని విమర్శించే స్థాయి నీది కాదు. ఇకనైనా మేల్కో. ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రగల్భాలు పలకొద్దని మీపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇంకెప్పుడైనా మీరు మా దేవుడు, మన దేవుడు, ఈ దేశానికే దేవుడైనటువంటి అంబేద్కర్ గారి పట్ల కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలికూరు గ్రామ పంచాయతీ పరిధిలో పూర్వం 300 సంవత్సరాల క్రితం మన పూర్వీకులచే నిర్మించినటువంటి రామజీవ ధ్వజస్తంభం నిర్మించారు. ఇది నేటికి జీర్ణోధారణమై శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు దాని స్థానంలో మరొక నూతన ధ్వజస్తంభం నిర్మించడానికి వేద పండితుల ఆధ్వర్యంలో తొలగించి శాస్త్రయుక్తంగా అదే స్థానంలో కొత్త ధ్వజస్తంభం నిర్మాణానికై ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. జరిపించబడింది. ఇదంతా కూడా దీన్నే గ్రామ మధ్యలో ఎక్కడైనా ధ్వజస్తంభం ఉంటే దాన్ని పెరుమాడు స్తంభము అని పేరు. దాన్ని మన ఇష్టదైవం రామ ధ్వజస్తంభం అని, అలాగే పెరుమాడు స్తంభం అని, సుదర స్తంభం అని, చక్ర స్తంభం అని, గరుడ స్తంభం అని, దీపస్తంభం అని చెప్పి దానికి అనేక రకాలైన పేర్లతో ఈ ధ్వజస్తంభాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ధ్వజస్తంభం దేవాలయం దగ్గరే ఉండాలా లేకపోతే గ్రామ మధ్యలో ఉండాలంటే ఇక్కడ గ్రామ మధ్యలోనే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకినేటిపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ మల్లిబాబు అధ్యక్షతన బడ్జెట్ అమరజీవి జలాధార మంచినీటి పథకంపై నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక వివిధ శాఖలలో ఉన్న విపత్తులను ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోదావరి డెల్టా చైర్మన్ ఆకన బాబ్జునాయుడు, వైస్ ఎంపీపీలు సుబకర్, అంజీ, జెడ్పీటీసీ అన్నపూర్ణ, ఎండీఓ కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎంత పైప్ లైన్ కావాలి, ఓవర్ హెడ్ ట్యాంకులు సరిపడా ఉన్నాయా లేదా, ఈ పరిస్థితిని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలా. అటు సర్పంచ్ గారు కానీ, లేకపోతే మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, లేకపోతే పంచాయత్ సెక్రటరీ, మిగిలిన ఆఫీసర్లందరూ కూడా కూర్చొని ఈ మధ్యలోనే 10 రోజులు టైం ఇస్తున్నాను మీకు. ఈ 10 రోజుల్లో కూర్చొని ఎంపీపీ గారు కొంచెం కోఆర్డినేట్ చేయాలా, డేట్స్ పెట్టి ఫలానా రోజున డేట్ అని చెప్పి మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అలాగే మన శ్యామ్ మెగా ఇంజనీరింగ్ సంస్థ వారికి, వీరికి ఇన్ఫర్మేషన్, లేకపోతే మన ఈ అమ్మాయి ఏఈ గారికి, వీరందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ఫలానా రోజున పెడుతున్నాం అంటే కొన్ని షెడ్యూల్ చేస్తారు అవసరమైతే. ఎందుకంటే అందరూ ఒకే రోజున పెడితే ఇబ్బంది వస్తుంది వారికి కూడా అటెండ్ అవుతాం కాబట్టి షెడ్యూల్ చేసి దీన్ని ఈ ట్యాప్ల రిక్వైర్మెంట్ ఎన్ని ట్యాప్లు కావాలి, ఎవరింట్లో కావాలి, దాన్ని ఆధార్ నెంబర్తో సహా మనం రెడీ చేసుకుని ఇన్ఫర్మేషన్ రెడీ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇది ఒక 10 రోజుల టైంలో మనం కంప్లీట్ చేసేసినట్టయితే యాక్టివిటీ మనం March 1 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ గ్రామంలో ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఎన్ని ట్యాపులు కావాలి? కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎస్రాయ్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన సినీ నిర్మాణ పూజ కార్యక్రమాన్ని ముహూర్తం షాట్ కొట్టి ప్రారంభించారు తాళరేవు మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దూలిపూడి వెంకటరమణ. ఈ సినిమా అన్నా చెల్లెళ్ల మధ్య సకుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని నిర్మాత రామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంత గ్రామస్తులు పెద్దలు హాజరై కార్యక్రమాన్ని వీక్షించారు. బాగుంది తమ్ముడు. నాన్న ఇలాంటి నాకు కూడా కొనిస్తావా? నెక్స్ట్ బర్త్డే తప్పకుండా కొనిస్తా. ఓకేనా? సరే నాన్న. Got it. First movie and this is such a beautiful. I really thank my Ram sir and Yomakesh and Sudha ma'am. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అంబేద్కర్ భవన్లో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అఖిలపక్ష నాయకులు సభ ఏర్పాటు చేశారు. సన్మాన గ్రహీత లాయర్ ఎడ్ల కుటుంబరావు అంబేద్కర్ ఆశయానికి బౌద్ధ ధర్మాన్ని దళితుల సమస్యల పట్ల తక్షణం స్పందించి మృదు స్వభావి విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనందుకు ఆయనకు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ దళితుల హక్కులు, అంబేద్కర్ ఆశయాలు, బౌద్ధ ధర్మాన్ని ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటారని, వారి సమస్యల పట్ల కులమత వర్గ విభేదాలు లేకుండా పోరాడతానని తెలియజేశారు. మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే కార్యవర్గ సభ్యుల, అలాగే సీనియర్ మన దళిత నాయకులు అన్నయ్యలందరూ ఆధ్వర్యంలో నేను విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనటువంటి సందర్భంగా నన్ను గౌరవించినటువంటి సత్కరించినటువంటి మీ అందరికీ పేరు పేరున బుద్ధవందనలు జయపేములు తెలియజేసుకుంటాను. ఇది బాధ్యతలు స్వీకరించడంగానే నేను భావిస్తాను. చిన్ననాటి నుంచి నాకు అన్ని రంగాలలో అంటే ఉద్యమాల్లో కానీ, చైతన్య గేయాలు పాడడంలో కానీ, ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక విషయాలు చెప్పడంలో కానీ, అంబేద్కర్ గారి భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్లడంలో కానీ నేను చిన్ననాటి నుంచి కూడా ఆ దిశగా నేను ప్రభావితమయ్యాను. ఆ కోణంలో ఏలూరు జిల్లాలో మలాయగూడెంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ స్వచ్ఛరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పథకం కింద పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రీసైక్లింగ్, తడి పొడి చెత్త వేరు చేయడం, ఇనుప, అల్యూమినియం, స్టీల్, అట్టపెట్టె వంటి వ్యర్థాలని స్వచ్ఛరథానికి అందించి నగదు లేదా వస్తువులు పొందే విధానం వివరించారు. కార్యక్రమంలో మలాయగూడెం సర్పంచ్ కవిత, మండల అధ్యక్షులు, ఎంపీడీఓ, జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అలాగే ఇండో గారికి, మరి స్టాఫ్కి, విద్యార్థులకి అందరు కూడా నా యొక్క నమస్కారములు. మరి ఈరోజు చూస్తే స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది స్వచ్ఛరథం. మరి ఈ రోజున స్వచ్ఛరథం అంటే వాళ్ళు వచ్చి మన ఇంట్లో చెత్తను తీసుకోరు,
వాళ్ళు వచ్చినప్పుడు మనమే మన ఇంట్లో ఉన్న లేకపోతే మన పరిసరాలు ఉన్న ఏదైతే పొడి చెత్త ఉంటుందో ఇందాక ఎందువరకు చెప్పినట్టు ఆ బండి వచ్చినప్పుడు మీరు ఆ పొడి చెత్త వారికి ఇస్తే మరి మీ యొక్క చెత్త వెయిట్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా మరి సామాన్లు ఉన్నాయి, టూత్పేస్ట్ కానీ సోప్స్ కానీ. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వేమడోలు మండలం వేమడోలు గ్రామంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిని ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్రంలో ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలకు నిర్దేశించిన బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ అంశంపై వేముడోలు సిహెచ్సి ఆసుపత్రిలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక వేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇక్కడికి రావడం జరిగింది. సిహెచ్సిని మన ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఒక థీమ్ ప్రకారం మన రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా అలాగే స్కూల్లో హాస్పిటల్లో వివిధ రకాలుగా అన్నిటిని కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగా మన వేమడోలు సిహెచ్సిలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ అలాగే పేషెంట్లు కూడా ఎలా ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటని స్వయంగా తెలుసుకుని డాక్టర్లు కూడా ఇక్కడ పేషెంట్లు అందరినీ కూడా అడిగి పలకరించి స్వయంగా తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఒక కంప్లైంట్ కూడా చెప్పకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఆ వ్యాధులన్నీ కూడా నయం అవుతున్నాయి, మేము అంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా అంటే వీళ్ళ హాస్పిటల్ టీం అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే శానిటేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి దేనికి దానికి అంటే 4 రకాలుగా కూడా విడదీసి ఏ రోజు ఆ రోజు దాని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూముల్లో కూడా 4 రూములను కూడా ఇక్కడ పెట్టి అంటే చాలా నీట్ గా అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎలా ఉంటుందో దానికి ధీటుగా కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనకి కూటమి ప్రభుత్వం తరఫున పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సాలూరులో త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం జరుగుతుందని అలాగే అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ నినాదమని ఇక గతంలో ఎవరూ చేయని అభివృద్ధి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఇక స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో ఎవరూ తీసుకురాలేదని పెట్టుబడులు మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. ఈ నిధులు ఇవ్వడం ద్వారా శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పార్లమెంట్ వైజ్ గా రివ్యూస్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఆనందంగా షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే మొన్న మీ అందరికీ తెలిసిందే KPA ర్యాంక్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అయితే పార్వతీపురం నియోజకవర్గానికి 44వ ర్యాంక్ రావడం జరిగింది. బట్ నెక్స్ట్ ఇయర్ కల్లా సార్కి ప్రామిస్ చేసింది, సార్ టాప్ 20లోనైతే ఉండగలుగుతాను అని చెప్పడం జరిగింది. చెబుతూ ఎందుకు ఇంకా ఇంప్రూవ్ చేయలేదంటే మీరు ఇవ్వాల్సిన ఫండ్స్ ఇంకివ్వలేదండి నాన్న. అందుకు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా స్పందిస్తూ మనకు తెలిసిన తాగునీటి సమస్యకి మున్సిపాలిటీలో ఎంత ఇబ్బంది ఉందో తెలుసు. పార్వతీపురం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఒక ప్యాకేజ్ కింద NCCకి టెండర్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనకి మంచినీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేయడం జరుగుతుంది. అది కూటమి ప్రభుత్వం కదా. సీఎం బ్రేక్ తీసుకుందా. వివేక్ ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లెర్నింగ్
endless fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి సరికొత్త సమాచారాన్ని తెలుసు. వెల్కమ్ బ్యాక్. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు పెళ్లి బృందం కారుకు ప్రమాదం జరిగి పలువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందిన ఘటన జరగడంతో స్థానికంగా సంచలనం రేపింది. ఈ దుర్ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఎం మోహన్ కుమార్ శ్రీకాకుళం టౌన్ కు చెందిన అమ్మాయితో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. ఇక తెల్లవారు బయలుదేరి వధువు స్వగ్రామం శ్రీకాకుళం వెళ్లేందుకు బయలుదేరి వస్తుండగా కోటపాడు సమీపం బత్తివానిపాలెం పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టుకు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో కోటపాడు 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆకేపాటి ఎస్టేట్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం టీటీడీకి సంబంధించినదా కాదా అని ప్రశ్నించారు. ఆయన ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి టీటీడీ భూమిని దేవుని పేరు చెబుతూ స్వాధీనం చేసుకోవడం, నిధులు కేటాయించబడిన కళ్యాణ మండపం ప్రజలకు అందుబాటులో లేకపోవడం, భూ రిజిస్ట్రేషన్ వివరాలు అస్పష్టంగా ఉండడం వంటి అంశాలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. పరిస్థితి ఇవాళ వైసీపీ నాయకులకి ప్రజల సొమ్ము సరిపోక దేవుళ్లను కూడా దోచుకున్నటువంటి పరిస్థితి. ప్రజల సొమ్మును దేవుళ్ల సొమ్మును కూడా దోచుకొని ఇవాళ తమ తప్పులు బయటపడుతున్నాయన్నటువంటి నెపంతో అల్లరి చేసేటటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. వైసీపీ వాళ్ళు చేసేటటువంటి గగ్గోలుకి మేము కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాం. సాక్షాత్తు మీ వైసీపీ ఎమ్మెల్యే, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో జడ్పీ నిధుల్ని, ప్రభుత్వ నిధుల్ని సొంత ఎస్టేట్లకు వేసుకోవడమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేదా? మేము అక్రమాలు వెలుగులోకి తీసుకున్న తర్వాత చంపలు వేసుకొని కొంత సరిదిద్దుకోలేదు కూడా ఇంకా చాలా బయటికి వస్తాయి. ప్రజా కోర్టులో ఇదే విధంగా మిమ్మల్ని ఆల్రెడీ శిక్షించి 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇదే విధంగా మీరు ఆ తప్పుడు ప్రచారాలతో, గ్లోబల్ ప్రచారాలతో కనుక ఇదే విధంగా కొనసాగిస్తే మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేది నిజము అని చెప్పి తెలియజేస్తారు.
కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి 3 కోట్ల విరాళం అందించిన ఊరి దాత నరసింహారావు దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కాయకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఎంపీ వల్లభనేని బాలశౌరి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ ప్రభుత్వం చేస్తున్న వైద్య సేవల అభివృద్ధికి దాతల సహకారం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు, ప్రముఖులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. చూడగానే కొట్టొచ్చేట్టుగా కనపడే వ్యక్తి ఆయన డాక్టర్ అనే విషయాన్ని చాలా అంటే అలాంటి గెటప్ అనేది లేకుండా ప్రజల్లోకి వచ్చి మరి అంతకుముందు ఎలా ఉండేవారో తెలియదు. కానీ నాకు తెలిసినప్పటి నుంచి మంచి తెల్లటి బట్టల్లో మంచి తెల్లగా చాలా పవర్ఫుల్గా పొలిటీషియన్ అయినా కానీ చాలా స్ట్రాంగ్గా కనపడే వ్యక్తి ఆయన కూడా ఇక్కడ రావటం ఈ అతిథిగా విచ్చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హెల్త్ మినిస్టరు, ప్రస్తుత శాసనసభ్యులు కైకలూరు కామినేని గారు శ్రీనివాస్ గారు, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వెంకటేశ్వరరావు గారు, అలాగే గుడివాడ పట్టణానికి మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే గుడివాడకి శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి రావు వెంకటేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ఈ కార్యక్రమం ఎవరి కోసం అయితే మనం అందరం ఈ కార్యక్రమాన్ని చాలా చూడగానే కొట్టొచ్చేట్టుగా కనపడే వ్యక్తి ఆయన డాక్టర్ అనే విషయాన్ని చాలా కృష్ణా జిల్లా గుడివాడలో మోటూరు గ్రామంలో 23.75 లక్షల నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ బాలశౌరి ఈ ప్రాజెక్టు రైతాంగానికి 2 పంటలకు గోదావరి జలాలను అందిస్తుందని, గ్రామీణ త్రాగునీటి సమస్యలు పరిష్కరించనున్నట్లుగా తెలిపారు. ఎమ్మెల్యే రాము కూటమి ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు మోటూరు పరిసర గ్రామాలకు త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. జనసేన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. జనసేన అభివృద్ధిలో అలాగే ప్రజల అభివృద్ధిలో వారిదైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు బోరగడ్డ శ్రీకాంత్ మురళీ గారు, మన మోటూరు గ్రామ సర్పంచ్ శ్రీమతి మురళీ గారు, బీసీ చైర్మన్ గారు, వారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నటువంటి వీళ్ళందరూ ఏదన్నా కలిసి ఒక కార్యక్రమంలో మంచి దీంట్లో చేసుకుని వస్తుంటే పనికి మంది కొంతమంది ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఏమిటి అడ్డాలు పెడుతున్నారు. వాస్తవానికి వాళ్ళకంటే కూడా మనలో ఇక్కడ పార్టీల మధ్య కాదండి, వ్యక్తుల మధ్య ఐకమత్యం లేకపోవడం అనేది ప్రాబ్లం. పార్టీలు మాత్రం ఐకమత్యంగా ఉన్నాయి గ్యారంటీ. అందరూ నాతో బాగుంటారు, చాలా బాగుంటారు, అందరూ కూడా చాలా బాగుంటారు, అందరికీ కూడా నేనంటే ఇష్టమే. అని సొంత ఊర్లో ఒకరి మీద ఒకళ్ళు కానీ ప్రత్యామ్నాయం కృష్ణా అనేది ఎప్పుడు మనం నమ్మలేం. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం దాదాపుగా ఒక 1500 టీఎంసీ వాటర్ సముద్రంలో పోయింది. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మనం గోదావరి వాటర్ గాని ఉన్నట్టయితే కృష్ణా డెల్టా ఎప్పుడు కూడా రైతాంగం ఎప్పుడు కూడా గోదావరి వాటర్ గాని వచ్చి కృష్ణాలో కలిస్తే ఎప్పుడు రైతాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. రైతు